వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. టెట్ పరీక్ష ఇంకా దగ్గర 25 రోజులే ఉంది కాబట్టి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మన ఛానల్లో బిట్ బ్యాంక్ను అట్లాగే లైన్ టు లైన్ లెసన్స్ వైజ్గా లైన్ టు లైన్ బిట్ బ్యాంక్ తయారు చేస్తున్నాం. మీరు ఎంత చదివినా సరే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ మనం చేస్తేనే అక్కడ వేగంగా ఆన్సర్ చేయగలం. అందులో భాగంగా సోషల్ స్టడీస్కి సంబంధించి జైన మతం బౌద్ధ మతం అనే టాపిక్ నుంచి మనం లైన్ టు లైన్ ప్రశ్నలు చేద్దాం. అట్లాగే ఇది 6th క్లాసు సెమిస్ట్రీ 2 అండి. పేజీ నెంబరు 111లో ఉంటుంది. వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, 1వ ప్రశ్న, జైన మతాల్లో ఎంతమంది తీర్థంకరులు కలరు? ఆప్షన్ ఏ 23, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 24. ఆన్సర్ మీరు చూడండి, ఇందులో ఏ ఆన్సరో గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ డి 24 అనేది రైట్ ఆన్సర్. 2వ ప్రశ్న, జన అనే పదం ఏ పదం నుండి వచ్చింది? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి ప్రాకృతం, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి గ్రీస్. నేను చెప్పేటప్పుడు మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ ఆప్షన్ సి సంస్కృతం అనేది రైట్ ఆన్సర్. 3వ ప్రశ్న, వర్ధమాన మహావీరుడు ఎన్ని సంవత్సరాల వయసులో తపస్సు చేశాడు? చూడండి, ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 12. 12 అనేది రైట్ ఆన్సర్. ఇంకోటండి, మీరు జైన మతం చదువుకునేటప్పుడు వెంటనే కంపారిటివ్ చేసుకుని చదవండి. బౌద్ధ మతము జైన మతం రెండు కంపారిటివ్ చేసుకుని చదివితే మీకు చాలా బాగా గుర్తుంటుంది. చూడండి, 4వ ప్రశ్న, మహావీరునికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరికానిది అడిగాడు. చూడండి, ఆప్షన్ ఏ 599, జననం వచ్చేసి మహావీరుని జననం 599. చూడండి, ఆప్షన్ బి మహావీర జన, ఇవి అతని బిరుదులు. ఆప్షన్ సి సిద్ధార్థ త్రిశాల, ఇది కూడా ఆయన తండ్రి తల్లి. ఇక్కడ ఆప్షన్ డి చూడండి, ఇది రాంగ్ అండి. లుంబిని అనేది రాంగ్, సరికానిది. ఇక్కడ ఏంటంటే వైశాలి. ఆప్షన్ డి అనేది సరికానిది. చూడండి, 5వ ప్రశ్న, జైన మత గురువులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆచార్యులు, ఆప్షన్ బి బోధకులు, ఆప్షన్ సి తీర్థంకరులు, ఆప్షన్ డి ఏది కాదు. చూడండి, జైన మత గురువులను తీర్థంకరులు అని పిలుస్తారు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నేను చెప్పేటప్పుడు మీరు ఆన్సర్ అనేది గెస్ చేయండి నేను చెప్పకముందు. 6వ ప్రశ్న, జైన మత సిద్ధాంతాలు ఎన్ని? చూడండి, ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 7. చూడండి, ఆప్షన్ బి 5 అనేది రైట్ ఆన్సర్. 7వ ప్రశ్న, త్రిరత్నాలు పాటించడం ఏ మతానికి సంబంధించినది? చూడండి, త్రిరత్నాలు ఏ మతానికి సంబంధించిందని ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ బౌద్ధ మతం, ఆప్షన్ బి సిక్కులు, ఆప్షన్ సి ముస్లిం, ఆప్షన్ డి జైన. త్రిరత్నాలు అనేవి జైన మతానికి సంబంధించినవండి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. చూడండి, 8వ ప్రశ్న, గోమటేశ్వర ఆలయానికి సంబంధించి సరికానిది. చూడండి, ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ప్రపంచంలో ఏకశిలా విగ్రహాల్లో ఒకటి, ఆప్షన్ సి దీని ఎత్తు 57 అడుగులు, ఆప్షన్ డి దీనిని బాహుబలి అని కూడా అంటారు. చూడండి, ఇందులో సరికానిది ఏది? మధ్యప్రదేశ్. ఆన్సర్ అని చూడండి, సరికానిది మధ్యప్రదేశ్ అండి. ఇది మనకి కర్ణాటకలో ఉంది గోమటేశ్వర ఆలయం, కర్ణాటక. చూడండి, ఆప్షన్ ఏ సరికానిది. 9వ ప్రశ్న, బుద్ధుని జన్మస్థలం?
ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి భారత్. చూడండి, గెస్ చేయండి ఏది. ఆప్షన్ సి నేపాల్ అనేది రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, త్రిపీటకాలు ఈ క్రింది వాణిలో ఎవరికి పవిత్ర గ్రంథాలు? ఆప్షన్ ఏ జైనులు, ఆప్షన్ బి సిక్కులు, ఆప్షన్ సి క్రిస్టియన్, ఆప్షన్ డి బౌద్ధులు. త్రిపీటకాలు అనేవి బౌద్ధులకు పవిత్ర గ్రంథాలు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. చూడండి, 11వ ప్రశ్న, బుద్ధునికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరికానిది. చూడండి, ఆప్షన్ ఏ మొదటి పేరు సిద్ధార్థుడు, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ కుషినగరంలో స్వర్గస్థుడైనాడు, ఆప్షన్ సి రోగి వృద్ధుడు శవం సన్యాసి, ఆప్షన్ డి 599 క్రీస్తు పూర్వం. చూడండి, ఇందులో ఏది సరికానిది గెస్ చేయండి. మొదటి పేరు సిద్ధార్థుడు రైట్ అండి. ఉత్తరప్రదేశ్ కుషినగరంలో స్వర్గస్థుడైనాడు, ఇది కూడా కరెక్టే. రోగి వృద్ధుడు శవం సన్యాసి, ఇది కూడా కరెక్టే. ఇది రాంగ్ అండి. 599 క్రీస్తు పూర్వం కాదండి, 563 క్రీస్తు పూర్వం. ఇది ఆన్సర్ అండి. 12వ ప్రశ్న, సాంచి స్తూపం ఏ రాష్ట్రంలో కలదు? గెస్ చేయండి ఏ రాష్ట్రంలో. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. గెస్ చేయండి. ఆప్షన్ సి మధ్యప్రదేశ్ రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, అష్టాంగ మార్గం అనుసరించడం ఏ మతంలో భాగం? ఆప్షన్ ఏ సిక్కు మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి జైన మతం, ఆప్షన్ డి క్రిస్టియన్ మతం. చూడండి, గెస్ చేయండి ఏది. ఆప్షన్ బి బౌద్ధ మతం రైట్ ఆన్సర్. నేను చెప్పేటప్పుడు ఆన్సర్ చెప్పకముందే మీరు గెస్ చేయండి ఆన్సర్ లేవో. 14వ ప్రశ్న, గౌతమ బుద్ధుని బోధనలకు ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పంచవ్రతాలు, ఆప్షన్ బి త్రిరత్నాలు, ఆప్షన్ సి ఆర్య సత్యాలు, ఆప్షన్ డి ఏది కాదు. గెస్ చేయండి ఏది ఆన్సర్. ఆప్షన్ సి ఆర్య సత్యాలు రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి హర్షుడు, ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ డి ఏది కాదు. చూడండి, ఆప్షన్ ఏ అశోకుడు రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెట్టుకు ఏమని పేరు పెట్టారు? ఆప్షన్ ఏ జ్ఞానవృక్షం, ఆప్షన్ బి బోధి వృక్షం, ఆప్షన్ సి మోక్ష వృక్షం, ఆప్షన్ డి ఏది కాదు. చూడండి, ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ బి బోధి వృక్షం రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం కలిగింది? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7 సంవత్సరాలు, ఆప్షన్ సి 9 సంవత్సరాలు, ఆప్షన్ డి 12 సంవత్సరాలు. ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు రైట్ ఆన్సర్. టెట్ ఎగ్జామ్ ఇంకా 25 రోజులే ఉంది కాబట్టి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మా యొక్క వీడియో మీకు కూడా ఉపయోగకరంగా ఉండాలని ఆలోచనతో ఈ యొక్క బిట్ బ్యాంకు వీడియోస్ని చేస్తున్నామండి. మీకు ఎస్జిటి వాళ్ళకి అట్లాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ప్రతి లెసన్ కూడా లైన్ టు లైన్ బిట్ ఫ్రేమ్ చేసి మేము వీడియో చేస్తామండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.